రోసి రోసి ఇంకా రాలేదేంటి? 5 నిమిషాల్లో రోసి నీ ముందుంటుంది. మీ ఫారిన్ ఫ్రెండ్ నందిని ఇందాకనంగా ఈషాని ఆడుకుందామని చెప్పి పక్కనే ఉన్న గ్రౌండ్కి తీసుకెళ్ళింది. పాలు తాగి వెళ్ళమంటే ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లారు. కొంచెం పిలుచుకురామ్మా. అలాగే వదినా. సారీ రోసి. మమ్మీ పాలు తాగమంటే తాక్కుంటేనే వచ్చేసావా? ఆడుకుందాం అత్తయ్య. పాలు తాగొచ్చి ఆడుకోవచ్చు. పద సరేనా? దా దా. నాకేం కాలేదులే, చిన్న గాయం అంతే. పాప సేఫ్ గానే ఉందిగా? పాప సేఫ్ గానే ఉంది. నువ్వు ముందు పద, హాస్పిటల్కి వెళ్దాం. పద నందిని, పద. ఏంటి రోసీ నందిని ఇంకా ఇంటికి రాలేదు? రక్తంతో ఒకరు, కన్నీటితో ఒకరు ఈ పాటికి రావాల్సిందే. నువ్వు ముందు పద, పద. అదిగో వస్తున్నారు. ఇప్పుడు చెబుతా, ఈ దెబ్బతో నందిని ఎగ్జిట్ అవ్వాల్సిందే. అయ్యో అయ్యో అయ్యో, అమ్మా రోసీ, అయ్యో ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో తలకి దెబ్బేంటి? రోసీ, ఆ రక్తం ఏంటి? ఏమైందమ్మా? ఏం లేదమ్మా. ఏం కాలేదంటావేంటి? వినోద్ వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా.
అయ్యో ఇంత రక్తం ఏంటమ్మా? అమ్మా ఏం కాలేదమ్మా, చిన్న దెబ్బే. కాదు రోజీ, రా అటు కూర్చుంది కానీ రా. రా వినోద్, కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ దెబ్బ ఎలా తగిలింది? అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మమ్మా, ఇందాకెవరో మన ఏషియాని కిడ్నాప్ చేద్దామని చూశారు. ఏంటి ఏంటి? ఎవరు నా బిడ్డని కిడ్నాప్ చేయబోయారా? ఎవరు వాళ్ళు? తెలియదు వదినా. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది నా బిడ్డకి. నా బిడ్డకే కాదు, దాన్ని కాపాడే ప్రయత్నంలో నీకు ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే నానమ్మ పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏమా నందిని, అయినా పాపని బయటకు ఎందుకు తీసుకెళ్ళావు? అలా తీసుకెళ్లేటప్పుడు ఎవరైనా అడగాల్సిన పని లేదా? ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు వల్ల మా రోజుకి ప్రమాదం జరిగింది. అసలే ఆ స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరికేం జరుగుతుందోనని అందరం భయంతో చస్తున్నాం. ఈ ఇంట్లో ఆ శుభకార్యము కంటే ముందు కీడు జరగబోతుంది. నీ రక్త సంబంధంలో వాళ్ళకి ఎవరికో ఒకరికి హాని జరగబోతుంది. అమ్మమ్మా బాధపడకండి, నాకేం కాలేదుగా. నీకు ఇంతవరకు గాయం తగలడం కానీ ఇలా రక్తం కారడం కానీ నేనెప్పుడు చూడలేదమ్మా, ఇంకెప్పుడు చూడకూడదు కూడా. కానీ కానీ ఈ రోజులా చూస్తుంటే రోజీ వినోద్, డాక్టర్కి ఫోన్ చేయాలి. డాక్టర్, అమ్మమ్మకి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, కానీ ఒక మాట, బీపీ లెవెల్ కొంచెం పెరిగింది. మరోసారి షాకుకు గురైతే మాత్రం పెద్ద ప్రమాదమే జరగవచ్చు. ఈ మందులు వాడండి. అలాగే రోజీ గారు తట్టుకోలేని ఏ విషయాలు ఆవిడతో చెప్పొద్దు. అది ఆవిడ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్.
నేను మందులు తీసుకొస్తాను. వెళ్ళిరా. భగవంతుడా, నాకు చిన్న దెబ్బ తగిలితేనే ఈవిడిలా విలవిల్లాడిపోతుంది. కొద్ది రోజుల్లో అందరికీ దూరమైపోతున్న రోజీయే తన మనవరాలు అని తెలిస్తే ఎలా తట్టుకోగలుగుతుంది? అమ్మమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? నేను బానే ఉన్నాను. ఇంత చిన్న దెబ్బకే ఎందుకు అంతలా బాధపడుతున్నావు? రోసీ, నీ విషయంలో చిన్న పెద్ద అని తేడా లేదమ్మా. దెబ్బ తగలటం కాదు, నువ్వేమాత్రం చిన్నపోయినా నేను తట్టుకోలేను. నేను బ్రతికే చివరి క్షణం వరకు నీ మొహంలో చిరునవ్వునే చూడాలనుకుంటున్నాను. ఏ దేవుడి దయవల్లో మన రోజుకి పెద్ద గండమే తప్పింది. లేదంటే అందరూ మీ పాటికి ఏడుస్తూ ఉండేవాళ్ళం. నందిని, ఇప్పుడు ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అసలు పాపం నువ్వు వాడుకోవడానికి తీసుకెళ్లకుండా ఉండుంటే ఇంత ప్రాబ్లం వచ్చుండేదే కాదు. నందిని, నాకు రోజీ అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. ఇదివరకే పూలకుండే విషయంలో నీ వల్లే తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఇప్పుడు ఇదొకటి. ఇక మీదటనైనా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నా మనవరాల విషయంలో నేనేదీ తట్టుకోలేను. సారీ అమ్మమ్మ, ఇంకెప్పుడు అలా ప్రవర్తించాను. సరే సరే, అమ్మని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి, మనమంతా వెళ్ళిపోదాం. అమ్మా, రెస్ట్ తీసుకో, మంచినీళ్ళు పెడుతున్నాను. నానమ్మా, మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. ప్లీజ్ నానమ్మా, తాగండి. నానమ్మా, నాకెందుకో స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే చాలా భయంగా ఉంది. మన ఇంటి రక్త సంబంధానికి ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అది మన రోజీకేమోనని. అయినా మన రోజీకేమీ జరగదనుకోండి. ఏమైనా సరే మన రోజీ విషయంలో అందరం జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరో మూలంగా అలా ప్రమాదాలు జరుగుతాయని స్వామీజీ చెప్పారు. ఇప్పటికే నందిని వల్ల 2 ప్రమాదాలు వచ్చాయి. ఏంటో ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా చాలా భయంగా ఉంది. నాకు నిద్ర కూడా పట్టదు.
అసలే మీరు టెన్షన్గా ఉంటే నేను ఇవన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకు? మీరు రెస్ట్ తీసుకోండి. అరుంధతి పిన్ని చెప్పినట్టు విషబీజం నాటాను. అది మహావృక్షమై నానమ్మ తన చేతులతోనే ఆ రోగిష్టి నందినిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. మేడం, మీరు చెప్పిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని తీసుకొచ్చాను. ఆయన కూడా తెలుగువారే మేడం. అలాగా, లోపలికి రమ్మని చెప్పండి. ఓకే మేడం. నమస్తే మ్యామ్. నమస్తే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మని చెప్పారంట? ఏంటి మ్యాటర్? ఏం లేదు బాబు, మా కంపెనీ పబ్లిసిటీ డిజైన్ కోసం కొన్ని ఫోటోలు చూస్తుంటే అందులో ఈ యాక్సిడెంట్ ఫోటో కూడా కనిపించింది. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన మొత్తం మ్యాటర్ని చదివాను. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, అనాథలని తెలిసింది. నాకెందుకో బాధ అనిపించింది. అందుకే ఆ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేద్దామని అడ్రస్ కోసం ట్రై చేశాను. కానీ మాకు దొరకలేదు. అందుకే నందినికి ట్రీట్మెంట్ చేసిన మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాను. మ్యామ్, యాక్సిడెంట్ అయింది నందినే కాదు, రోజీకి. యాక్సిడెంట్ అయింది రోజీకి, కరెక్ట్? అవును మ్యామ్, రోజీకి. సరే బాబు, ఇప్పుడు రోజీకి ఎలా ఉంది? తనను ఒకసారి మనం చూడొచ్చా? మ్యామ్, మీరు ఈ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు బాబు, తానా సంస్థతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇక్కడ తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆ సంస్థని అప్రోచ్ అయ్యి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు యాక్సిడెంట్ సంగతి తెలిసాక ఆ అమ్మాయికి ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. అందుకే ఇలా అడుగుతున్నాను, అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఎక్కడుంది? మ్యామ్, మీరు ఇంత అభిమానంగా అడుగుతున్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు ఆ యాక్సిడెంట్ ముగ్గురు జీవితాల మీద ప్రభావం చూపింది. ఏంటి బాబు నువ్వు చెప్పేది? ఆ యాక్సిడెంట్ వల్ల ముగ్గురు జీవితాల మీద ప్రభావం పట్టవేంటి? అసలేం జరిగింది? ఈ అమ్మాయి పేరు రోజీ, ఈ అమ్మాయి పేరు నందిని. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నేను నందిని ప్రేమించుకొని పెళ్లికి రెడీ అయ్యాం. పెళ్లి గుళ్ళో చేసుకుందాం అనుకున్నాం. అందరం గుడికెళ్తుంటే రోజీకి యాక్సిడెంట్ అయింది.